బాలీవుడ్ దర్శకులపై చిరంజీవికి మరోసారి కోపం వచ్చింది. గతంలోనే ఈ జనరేషన్ దర్శకులకి మెగా క్లాస్ తీసుకున్నారు. తాజాగా శంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా మరోసారి చిరు నోటి నుంచి డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ గురించి కామెంట్స్ వచ్చాయి. అనిల్ రావిపూడిని పొగిడే క్రమంలో చాలా మంది దర్శకులపై పంచల వర్షం కురిపించారు మెగాస్టార్. వింటున్నారుగా చిరంజీవి ఏమంటున్నారో. అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ గురించి మెగా అప్లాజ్ ఇచ్చారు చిరంజీవి. ఈ మధ్యకాలంలో ఏ సినిమా తాను ఇంత ఎంజాయ్ చేయలేదని అనిల్ లాంటి దర్శకుడితో వర్క్ చేయడం కేక్ వాక్ అనేశారు మెగాస్టార్. అంతేకాదు ఆయన్ని చూసి మిగిలిన దర్శకులు నేర్చుకోవాలని కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు చిరు. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతో మంది లెజెండరీ దర్శకులతో పనిచేసిన చిరంజీవికి నేటి జనరేషన్ దర్శకుల న్యూ మేకింగ్ అంతగా రుచించడం లేదు. ముఖ్యంగా ఒక్కో సినిమాకి ఏళ్లకేళ్లు తీసుకోవడంపై ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారనే మాటలతోనే అర్థమవుతోంది. కానీ అనిల్ మాత్రం చాలా తక్కువ రోజులు లిమిటెడ్ బడ్జెట్ తో మన శంకర్ వరప్రసాద్ తీశారని ప్రశంసించారు చిరు. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. చిరంజీవి చెప్పారని కాదు గాని అనిల్ రావిపూడి సక్సెస్ కు ప్రధాన కారణం ఆయన స్పీడ్ తో పాటు సక్సెస్ రేటు కూడా. ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంటారు అనిల్. ప్రమోషన్స్ కి నిర్మాతల జేబుల్లోంచి రూపాయి తీయనివ్వరు. పైగా ఏ సినిమా అయినా షూట్ మొదలెట్టాక 6 నెలలకు మించి చేయరు. అందుకే అందరిలోనూ అనిల్ ప్రత్యేకం. గతంలో వాల్తేరు వీరయ్య సమయంలోనూ దర్శకులపై ఇలాంటి కామెంట్సే చేశారు చిరంజీవి. వర్కింగ్ డేస్ మీద దర్శకులు దృష్టి పెట్టాలని చెప్పారీన. అప్పుడు బాబీ, ఇప్పుడు అనిల్ వర్కింగ్ కు ఫిదా అయిపోయారు మెగాస్టార్. అందుకే నెక్స్ట్ బాబీతోనే పని చేయబోతున్నారు. మొత్తానికి చిరు ప్రశంసలతో గాల్లో తేలిపోతున్నారు అనిల్ రావిపూడి.